పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ దళిత యునైటెడ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రం తాళ్లరేవులో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ స్విట్జర్లాండ్ తలపించే విధంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతం చూసేందుకు వచ్చిన 28 మంది పర్యాటకులను ఇండియన్ ఆర్మీ ముసుగులో వచ్చి దాడి చేసి చంపడం దారుణమన్నారు. వారి ఆత్మకు శాంతి కలిగేలా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు, ఈశ్వర్రావు, రత్నకుమారి, ఈశ్వరిబాయ్, ప్రజా మహిళా సంఘాలు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ రోజు మేమంతా శాంతి ర్యాలీ మా తాళ్లరేవు మండలం దళిత హెల్పర్ అసోసియేషన్ తరఫున నడిపించడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అనేది చాలా ప్రమాదకరం. ఇది ఎలా పరిణమిస్తుందంటే ఈ యొక్క దేశాల్లో ఉన్నటువంటి అమాయకుల యొక్క ప్రాణాలని తీసే పరిస్థితి కూడా దిగజారిపోయింది ఉగ్రవాదం. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ రోజు మన భారతదేశం అంతా కూడా ఒక త్రాటి మీదకి వచ్చి ఈ యొక్క పాకిస్తాన్ ని ప్రపంచంలోనే ఏకాకిని చేయాలనే దిశగా పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మన భారతదేశం ఇప్పుడు కోల్డ్ వార్ స్టార్ట్ చేసింది. ఏదైతే సింధు ఒప్పందం ఉందో 1960లో ప్రపంచ బ్యాంక్ ద్వారా భారతదేశం పాకిస్తాన్ సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో ఈ రోజున మనం సింధు నదీ జలాల్ని మన భారతదేశం ఆపడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క సింధు జలాల్ని 80% పాకిస్తాన్ వాడుకుంటూ ఉంటే 20% మన భారతదేశం వాడుకుంటూ ఉంది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి కోల్డ్ వార్ ఏదైతే ఉందో ప్రపంచం పాకిస్తాన్ కి ముఖ్యంగా ఆహార కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళ పశువులు కానీ తాగడానికి చుక్క నీళ్లు లేకుండా మనం కోల్డ్ వార్ స్టార్ట్ చేసాం. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ అనేది ఉండదు. ఎందుకంటే మన సింధు నది నుంచి వాళ్ళకి జల విద్యుత్ కూడా ఈ యొక్క పాకిస్తాన్ లో చాలా గ్రామీణ ప్రాంతాలకి చాలా పట్టణ ప్రాంతాలకు కూడా విద్యుత్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రోజు మన భారతదేశం మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏదో శాంతి చర్చల ద్వారాగా నిరసన జరుగుతున్నటువంటి మన భారతదేశం ఈ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఎవరైతే భారతదేశం ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్య అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పింది. అలాగే మన భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క భారతదేశం విడిచి వెళ్లాలని కూడా మన యొక్క భారతదేశం ఉన్నటువంటి ప్రధాన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భారతీయులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి రేపు జరగబోయే ఏ పోరాటానికైనా ఈ యొక్క భారతదేశం యావత్ భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరురాలు కూడా మేమందరం కూడా తోడుగా ఉంటామని ఈ యొక్క భారత ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటూ భారత మాతాకి మరి నెలలో 22వ తారీఖున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులను నిరసిస్తూ తాళ్లరేవు మండల దళిత హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి అమాయకులైనటువంటి పర్యాటకులను బలి తీసుకున్నటువంటి తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని మరి కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఉన్నాము. అమాయకులైనటువంటి ప్రజల్ని 27 మందిని ఇటువంటి తీవ్రవాదాన్ని నశింప చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరి కాకినాడ జిల్లా పాడేరు మండలంలో మండల దళిత హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మరి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులను నిరసిస్తూ మరి యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది.